అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎన్ఎస్ వెంకట నగరం వచ్చాం. చూడండి, ఇక్కడ ఒక రైతు పొలంలో గొర్రెల మంద ఆశారు. ఇక్కడ చూసారా, ఈ రైతు పొలంలో గొర్రెల మంద ఆస్తున్నారు. మన పూర్వీకులు ఎంతో ముందు చూపుతో వ్యవసాయం కోతలైపోయిన తర్వాత ప్రతి రైతు తన పొలంలో ఇలా మేకల మంద, గొర్రెల మంద, ఆవుల మందలు ఉంచేవారు అన్నమాట. పొలంలో ఉంచడం వల్ల భూమి పూర్తిగా సారవంతం అవుతుంది. మళ్ళీ ఆ దిశగా ప్రతి గ్రామంలోనూ కూడా తప్పనిసరిగా ఈ గ్రామం ఒక యూనిట్గా తీసుకొని ఆవులు, మేకలు, గొర్రెలు, మందలు రోజుకొక రైతు పొలంలో ఉంచినట్లయితే భూమి టోటల్గా సారవంతం అవుతుంది. రైతుకి పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. ఇదే నిజమైన ప్రకృతి వ్యవసాయం అంటే. మరిన్ని తల్లి, ఈ మంద ఎందుకు వస్తున్నారు? భూమి పంట గురించి మామూలు గిండ్లు కానీ వేస్తుంటే పాడైపోతుంది. భూమి పాడైపోతుంది పిండి వేస్తే. అప్పుడు రైతుకి ఇది మంద గొర్రెల మంద ఆయడం వల్ల ఎంతో లాభం, భూ సారవంతం అవుతుంది. తర్వాత మరి పురాగానే అలా చేసిపోరండి. అలాగా మా బావాల కంటే మా బావాలు చెప్తే ఇదే పరిస్థితి చేస్తాను. మీ నాన్నగారు చెప్పడం వల్ల ఈ భూమిలో గొర్రెలు వేస్తే సారవంతం అవుతుంది భూమి మీ నాన్నగారు చెప్పారండి. ఇంకా అలాగే మాదే పరిస్థితి మేము చేస్తామండి. మీరు బయట కూడా ఎవరికైనా మందలు ఆయమంటే వేస్తారా సార్? మీరు వస్తున్నామండి. ఎంత ఇస్తారు? ఎంత రోజుకి ఎంత తీసుకుంటారు? 600 ఇస్తున్నారండి. ఎన్ని గొర్రెలు ఉంటాయి దీంట్లో? ఉంటాయి 600 గొర్రెలు ఉంటాయి. రోజుకి 600 ఇస్తారు ఈ గొర్రెలు వేస్తే. ఎన్ని ఎకరాలు? మనం ఎన్ని ఎకరాలు? ఇదంటే 6 ఎకరం అండి. ఇది 6 ఎకరం అండి. మనం సారాలు ముచ్చుకుని మనం తప్పించుకొని ఉంటుందండి. ఇంకా ఎన్ని రోజులు మనం? నేనైతే 6 రోజులు ఆయించుకుంటానండి. 6 రోజుల 6 36 అంటే 6 ఎకరంలో మీకు 3600 రూపాయలు ఖర్చు అయింది. అంటే మనం పెంట తోలుకుంటే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది మనకి. ఇదైతే మనం ఎక్కువ కష్టపడలేదు. మన తద్వారా భూమి సారవంతం అవుతుంది. సొంతంగా ఆసుకుంటామండి. బాగుంది. బాబు, మీ పేరు ఏం పేరు? అప్పారావు నా పేరు. ఈ మేకల మంద, గొర్రెల మంద ఆయడం వల్ల మీ ఏంటి లాభం అండి? భూమికి బాగా మేలండి. భూమికి సారవంతం అవుతుంది భూమి, అంతేనా? ఇలాగ మీ ఊర్లో ఎన్ని మేకలు ఉంటాయండి, గొర్రెలు ఉంటాయి? ఎన్ని ఉంటాయండి? అందమలి కాదు, మీ ఊర్లో ఎన్ని గొర్రెలు ఉంటాయి? మా ఊళ్ళో అంతా ఉంటాయండి. ఒక మా చెప్పుకుంటే ఇంకా బయట గడ్డి గడ్డ అంటే ఇంకా 3 మొత్తం 3 ఏళ్ళు ఉంటాయా? 3 చిల్లర ఉంటాయండి. మా అయితే ఈ సొంతంగా మొత్తం అన్ని కలిపి అందరి దగ్గర ఎన్ని 800 600 ఉంటాయి. మేకలు, గొర్రెలు మేకలు ఎన్ని ఉంటాయి? మేకలు ఉంటాయండి 300 ఉంటాయి. ఆవులు? అయితే మీరు అందరూ కూడా ప్రతి రైతు తన పొలంలో ఇలాగా మేకల మంద, గొర్రెల మంద ఆసుకుంటే భూమి సారవంతం. ప్రకృతి వ్యవసాయం అంటే నిజమైన ప్రకృతి వ్యవసాయం ఇదే. మందు కానీ పిండి కానీ ఏం కొట్టక్కర్లేదు. అవసరం లేదు. బాగుంది బాబు, చాలా సంతోషం. చాలా సంతోషం బాబు. మీరు అందరికీ మీరు ఏం చెప్తారంటే ప్రతి రైతు తన పొలంలో ఇలా మేకల మంద, గొర్రెల మంద ఆసుకొని భూమి సారవంతం చేసుకుని విషరసాయనం లేని వ్యవసాయం చేయమని చెప్తారు మీరు. చాలా సంతోషం బాబు. ఒక్కసారి కూడా చాలా బాగా పండుతుంది. పంటలు బాగా పండుతాయి. మరి ఇదే ప్రతి సంవత్సరం కూడా అతను 10 బత్తాలు వచ్చి 15 బత్తాలు వచ్చింది. 15 బస్తాలు వచ్చింది మేకల మంద ఆయడం వల్ల. 10 బస్తాలు వచ్చేది 10 బస్తాలు వచ్చేది. ఇప్పుడు 20 బస్తాలు వస్తుందా? 15 బస్తాలు 20 బస్తాలు అన్నారు. 15 బస్తాలు వచ్చింది. 5 బస్తాలు పెరిగింది. చాలా సంతోషం బాబు. సరే, థ్యాంక్ యూ. తర్వాత భూమికి జబ్బు ఉండదండి. అదే భూమి పాడైపోదు, ముందు పాడైపోదు. ఓకే, ధన్యవాదాలు.